చాలామంది తమ తమ కుటుంబాల్లో మధ్యతరగతి వాళ్ళు అనేక మంది ఉంటారు. అనేక కోట్ల జనాభాతో ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయో, ఎన్ని నగరాలు, ఎన్ని పల్లెలు, పల్లెటూళ్ళు, ఎన్ని పట్టణాలు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి. అన్ని కుటుంబంలో కూడా తమ ఇల్లు బాగుండాలి, తమ ఇంట్లో పిల్లలు బాగుండాలి, తన భార్యాభర్తలు బాగుండాలి, అష్ట ఐశ్వర్యంతో మనం తొలతూగాలి, పండగలు బ్రహ్మాండంగా చేసుకోవాలి, అన్ని రకమైన ఫంక్షన్లు జరగాలి, పుట్టినరోజులు, మ్యారేజ్ డేలు, అన్ని పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు అన్నీ జరగాలి. మరి అన్నీ బాగుండాలంటే వ్యాపారం బాగుండాలంటే ఉద్యోగం కూడా బాగుండాలి. మరి ఇవన్నీ బాగుండాలంటే ఆ ఇంట్లో అష్టలక్ష్మి ఉండాలి. అందుకే నేను ఒక అష్టలక్ష్మి యొక్క మంచి డాలర్ని అందరికీ చెప్పడం జరిగింది. అది మన దగ్గర ఉంటుంది, అది మీకు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ ఇంట్లో లక్ష్మి బాగుంటుంది, ఏ ఇంట్లో అష్టలక్ష్మి ఉంటుంది అని అడిగితే, ఏ ఇంట్లో అయితే అనవసరమైన మాటలు మాట్లాడకుండా అవసరమైనంత వరకే మాట్లాడి ఆ ఇంట్లో ఉంటుంది. దీనికంతా కుటుంబం అంతా కూర్చొని ఒక ప్లేస్లో కూర్చొని ఎవరెవరు అధికంగా మాట్లాడుతున్నారు, ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారు, నోటికి వచ్చి హద్దు అదుపు లేకుండా మాట్లాడే లాంగ్వేజెస్, ఫిల్తీ లాంగ్వేజ్ అంటే అసహ్యకరమైన లజ్జాకరమైన మాటలతో ఇంటి నిండా జ్యేష్ఠాదేవిని నింపుకుంటే ఆ ఇంట్లో దరిద్రం తప్ప ఇంకేమీ ఉండదు. ఏ ఇంట్లో అయితే శుభకరమైన మాటలు, నెమ్మదిగా మాట్లాడడము, గట్టిగా మాట్లాడకుండా ఉండడం, తక్కువ మాట్లాడడము, ఎక్కువ పని చేయటము, ఎక్కువగా వినడము, ఇలాంటివన్నీ ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో అష్టలక్ష్మి ఎప్పుడు ఉంటుంది. మాట్లాడే ప్రతి మాటకు కూడా ఒక మీనింగ్ ఉండాలి, చేసే పనిలో ఒక మంచి మీనింగ్ ఉండాలి. పనికిరాని మాటలు, పనికిరాని చేతలతో ఎవరైతే సమయాన్ని వృధా చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రమే ఉంటుంది, కానీ లక్ష్మీదేవి ఉండదు. ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. అది గుడిసె కానివ్వండి, చిన్న పెంకుటిల్లు కానివ్వండి, బంగళా కానివ్వండి, ఇంట్లో డస్ట్ ఉండకుండా ప్రతి వస్తువు మీద కూడా చక్కటి డస్ట్ లేకుండా చూసుకోవడం, పనికిరాని వస్తువులు బయట పడేయటం, అలాగే పరిసరాలు శుభ్రం చేసుకుంటూ ఎటువంటి దరిద్రాన్ని కూడా మనకు కనిపించకుండా చినిగిపోయిన బట్టలు, చినిగిపోయిన వస్తువులు, విరిగిపోయిన గాజులు, అద్దాలు లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో 100కు 100% అష్టలక్ష్మి ఉంటుంది. జ్యేష్ఠాదేవి మన యొక్క మంచితనాన్ని, మన కుటుంబంలో ఉన్నటువంటి ఆదరణని, ప్రేమని, అనురాగాన్ని, ఆప్యాయతని చూసిన తర్వాత జ్యేష్ఠాదేవికి ఉండబుద్ధి కాదట. ఎవరి ఇంట్లో అయితే కొట్టుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో మాత్రమే జ్యేష్ఠాదేవి ఉంటుందంట. మరి మంచితనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, మీరు బాగుండాలన్నా కూడా మీరు ఏ దేవతని ఆరాధిస్తే మంచిది, ఎలా చేస్తే బాగుంటుందో నన్ను కన్సల్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను.